భారతదేశం కోట్లాది ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపం. ఈ విశాల దేశంలో ఒకచోటు నుంచి మరో చోటుకు ప్రజలను, వారి కలలను, వారి జీవనోపాధిని నిరంతరం మోసుకెళ్లే జీవనాడి భారతీయ రైల్వే. సామాన్యుడి జీవితంలో రైలు ప్రయాణం ఒక విడదీయరాని బంధం. కాలానుగుణంగా మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా భారతీయ రైల్వే కూడా తనను తాను నిరంతరం ఆధునీకీకరించుకుంటోంది. కేవలం వేగం, విలాసానికే పరిమితం కాకుండా దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం సౌకర్యవంతమైన, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే బృహత్తర లక్ష్యంతో భారత ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అదే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ రైళ్లు కేవలం ఇనుప పట్టాలపై పరుగులు తీసే ఇంజన్లు, భోగీల సమాహారం కాదు. ఇవి దేశంలోని శ్రామిక శక్తికి, వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రయాణికులకు ప్రభుత్వం ఇస్తున్న ఒక భరోసా. తక్కువ ఖర్చుతో వందే భారత్ వంటి ఆధునిక రైళ్లకు ఏమాత్రం తీసిపోని సౌకర్యాలతో సుదూర ప్రాంతాలను సైతం వేగంగా కలిపే ఒక వారధి ఈ అమృత్ భారత్ రైళ్లు. దేశ ప్రగతి ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించాలనే అమృత్ కాల్ స్ఫూర్తికి ఇది నిలువుటద్దం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా తాజాగా మరో కొత్త రైలు ప్రస్థానం మొదలైంది. ఇది కేవలం ఒక కొత్త మార్గంలో ప్రయాణం కాదు, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు దొరికిన తీపి ఫలం. ఒడిస్సాలోని బ్రహ్మపురం నుంచి గుజరాత్లోని సూరత్ వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగే ఈ ప్రయాణం ఎందరో శ్రామికుల కళ్లలో ఆనందాన్ని నింపుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య దిశలో ఒడిస్సా సరిహద్దున ఆనుకుని ఉండే ప్రాంతమే ఉత్తరాంధ్ర. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం వంటి జిల్లాలు ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. కానీ అదే సమయంలో ఈ ప్రాంత ప్రజల జీవన పోరాటం కూడా అంతే తీవ్రమైనది. వ్యవసాయం ప్రధాన జీవనాధారమైనప్పటికీ ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటంతో ఇక్కడి వేలాది మంది యువకులు, కార్మికులు పొట్టచేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్లటం దశాబ్దాలుగా కొనసాగుతున్న వాస్తవం. ముఖ్యంగా గుజరాత్లోని సూరత్, అహ్మదాబాద్ వంటి నగరాలు వస్త్ర పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర నుంచి వేలాది కుటుంబాలు అక్కడికి వలస వెళ్లి స్థిరపడ్డాయి. అయితే వారి ప్రయాణం ఏనాడూ సుఖమయం కాలేదు. పండుగలకు, పబ్బాలకు, కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యాలకు సొంత ఊరికి రావాలన్నా, తిరిగి ఉపాధి కోసం వెళ్లాలన్నా వారికి రైలు ప్రయాణమే ఆధారమయ్యేది. కానీ గుజరాత్కు నేరుగా పరిమిత సంఖ్యలో రైళ్లు ఉండటం, ఉన్న రైళ్లలో బెత్తులు దొరకటం గగనకుసుమంగా ఉండేది. నెలలు ముందుగా ప్రయత్నించినా కన్ఫర్మ్ టికెట్ దొరకటం అదృష్టంగా భావించే పరిస్థితి. దీంతో అత్యధిక శాతం మంది ప్రయాణికులకు జనరల్ భోగీలే శరణ్యమయ్యేవి. ఆ జనరల్ భోగీల్లో ప్రయాణమంటే అదొక నరకప్రాయం. పరిమితికి మించి కిక్కిరిసిన జనం, కాలు పెట్టడానికి కూడా సందులేని ఇరుకైన ప్రదేశం, మరుగుదొడ్ల వద్ద నిల్చుని గంటల తరబడి ప్రయాణం, సామాగ్రిని కాపాడుకోవటానికి పడే తంటాలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు పడే అవస్థలు వర్ణనాతీతం. 30 గంటలకు పైగా సాగే ఈ ప్రయాణంలో వారు అనుభవించే శారీరక, మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. మా కష్టాలు తీరేదెప్పుడు, మాకంటూ ఒక ప్రత్యేక రైలు వచ్చేదెప్పుడు అని ఆ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ప్రభుత్వాలను, రైల్వే అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. వారి ఆవేదనే ఈ కొత్త అమృత్ భారత్ రైలుకు పునాదిరాయి వేసింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తూ ఒడిస్సాలోని బ్రహ్మపురం నుంచి గుజరాత్లోని సూరత్ సమీపంలో ఉన్న ఉద్నా రైల్వే స్టేషన్ వరకు కొత్త అమృత్ భారత్ రైలును నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ వార్త ఆ ప్రాంత ప్రజలకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇకపై బెత్తుల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదని, జనరల్ బోగీల్లో నరకయాతన పడాల్సిన దుస్థితి తప్పుతుందని వారు ఆశించారు. ఆ శుభదినం రానే వచ్చింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జెండా ఊపి ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఇది కేవలం ఒక రైలు ప్రారంభోత్సవం కాదు, వేలాది మంది శ్రామికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ఒక చారిత్రాత్మక ఘట్టం. బ్రహ్మపురంలో మొదలైన ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించగానే అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో రైలు ఆగినప్పుడు ప్రజల ఆనందోత్సాహాలకు అవధుల్లేకుండా పోయాయి. తమ కలల రైలును కళ్లారా చూసి వారు మురిసిపోయారు. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, తమ కష్టాలను గుర్తించి ప్రభుత్వం అందించిన ఒక గౌరవంగా వారు భావించారు. ఈ రైలు 5 రాష్ట్రాలు అంటే ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ గుండా ప్రయాణిస్తూ వివిధ సంస్కృతులను, ముఖ్యంగా వస్త్ర, వాణిజ్య కేంద్రాలను కలుపుతూ ఒక ఆర్థిక బంధాన్ని కూడా పటిష్టం చేస్తుంది. సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన రైలు కదా అని అమృత్ భారత్ రైలును తక్కువ అంచనా వేయటానికి వీలులేదు. ఇది ఆధునిక సాంకేతికతకు, ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేస్తూ రూపొందించబడింది.
ఈ రైలు యొక్క ప్రధాన ఆకర్షణ పుష్-పుల్ టెక్నాలజీ. రైలుకు ముందు వెనుక రెండు చివర్లలో ఇంజన్లు ఉంటాయి. దీనివల్ల రైలు చాలా వేగంగా యాక్సిలరేట్ అవ్వగలదు, అలాగే వేగాన్ని తగ్గించగలదు. దీనివల్ల స్టేషన్లలో ఆగినప్పుడు, తిరిగి బయలుదేరినప్పుడు సమయం ఆదా అవుతుంది, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఇక కోచ్ల విషయానికి వస్తే జర్మన్ టెక్నాలజీతో రూపొందించిన ఆధునిక ఎల్హెచ్బి కోచ్లను ఇందులో ఉపయోగించారు. ఇవి మామూలు కోచ్ల కన్నా చాలా సురక్షితమైనవి. ఒకవేళ ప్రమాదం జరిగినా ఈ కోచ్లు ఒకదానిపై ఒకటి ఎక్కకుండా ప్రయాణికుల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడతాయి. ప్రయాణంలో కుదుపులు కూడా చాలా తక్కువగా ఉండి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. రైలులో మొత్తం 22 కోచ్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా అంటే 11 కోచ్లు జనరల్ సెకండ్ క్లాస్ సీటింగ్ కోచ్లు కావటం గమనార్హం. ఇది పేద మధ్యతరగతి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న గొప్ప నిర్ణయం. మిగిలిన వాటిలో స్లీపర్ క్లాస్ కోచ్లు, లగేజ్ వ్యాన్లు, ఆహార సదుపాయం కోసం ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టగానే ప్రయాణికులకు ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. మెరుగైన సౌకర్యవంతమైన సీటింగ్, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆధునిక బయో టాయిలెట్లు, ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, త్రాగునీటి సదుపాయం వంటి ఎన్నో సదుపాయాలు కల్పించారు. రైలు నంబర్ 1922 గల అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బ్రహ్మపురంలో బయలుదేరి ఉత్తరాంధ్రలోని ముఖ్య పట్టణాల గుండా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సూరత్ అంటే ఉద్నా రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఇప్పుడు ఉత్తరాంధ్రవాసులకు ఒక వరంలా మారింది. మొత్తం మీద బ్రహ్మపుల ఉద్నా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఇది అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయన్న నిదర్శనం. ఇది వలస కార్మికుడి శ్రమకు దక్కిన గౌరవం, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ఒక ఆశాకిరణం. ఈ రైలు పట్టాలపై పరుగులు పెడుతుంటే దానితో పాటు వేలాది మంది ప్రజల జీవితాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని ఆశిద్దాం. గుజరాత్ వైపు వెళ్లటానికి వారి ఇబ్బందులు తొలగిపోయాయి. తమ సొంత ఇంటికి, ఆత్మీయుల వద్దకు వారి ప్రయాణం ఇకపై సుఖమయం, సురక్షితం. భారతీయ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఎందరో సామాన్యుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అమృతతుల్యమైన ప్రయాణం.